హలో పీపుల్, ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న పెంగ్విన్ స్టోరీ తెలుసుకుందామా? సో ఒక గ్రూప్ ఆఫ్ పెంగ్విన్స్ ఉంటాయి. అందులో టూ గ్యాంగ్స్ అనుకోండి. ఒక గ్యాంగ్ ఏమో ఫుడ్ కోసం వెళ్తుంది, ఇంకో గ్యాంగ్ ఏమో ఒక కాలనీకి వెళ్తుంది. పెంగ్విన్స్ గ్యాంగ్ కాలనీకి దెర్ ఈజ్ వన్ పెంగ్విన్, ఒక పెంగ్విన్ ఉంటుంది. ఆ పెంగ్విన్ ఈ రెండు గ్యాంగ్స్తో కలవడానికి ఇష్టపడకుండా 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మౌంటైన్స్కి వెళ్దాము అనుకుంటుంది. ఎందుకు అనంటే దానికి ఈ రెండు గ్యాంగ్స్తో కలిసి వెళ్ళడం కంటే కూడా అంత దూరం ఉన్న ఇంపాసిబుల్ అయిన మౌంటైన్స్ ఎక్కుదాము అని ఎక్కడమే నాకు హ్యాపీనెస్ ఇస్తుంది అని వెనుక తిరిగి ఒక క్యూట్ లుక్ ఇచ్చి ఇంకెళ్తుంది మౌంటైన్ దగ్గరికి. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అని అంటే, లైఫ్లో ఎన్నో సిచ్యువేషన్స్ వస్తాయి. మనం ఒకటి అనుకొని దాని సైడ్ వెళ్తూ ఉన్నప్పుడు 10 మంది 10 రాళ్ళు వేస్తారు. ఎవరి జడ్జిమెంట్, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు మన ముందు పెడతారు. వాటన్నిటికీ మనం ఏమి బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీకు నచ్చింది నువ్వు చేసావా, దట్స్ వాట్ మేక్స్ ది డిఫరెన్స్. అందరూ చేసింది మనం చేయాలని రూల్ లేదు. దట్స్ ఓకే, మీకు నచ్చింది చేయడంలో తప్పేమీ లేదు. మహా అయితే ఏమవుతుంది, ఓకే డిఫరెంట్గా చేసావు, ఓడిపోతావు, ఏమవుతుంది? నీ నీ మిస్టేక్స్ నుండి నేర్చుకుంటావు. అలానే నీకు నచ్చింది నేను చేశాను అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక్కరోజు నచ్చిన ఫుడ్ తింటేనే ఆ రోజంతా ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది. అరే నచ్చిన ఫుడ్ తిన్నా అని చెప్పి. అలాంటిది నచ్చిన పని చేసి ఒకవేళ విన్ అయ్యి సక్సెస్ అయ్యావు అంటే నేను ఇన్ని రోజులు పిచ్చోడు అన్న వాళ్ళు పిచ్చి మొక్కలు వేసుకొని చూస్తారు. లైఫ్ ఇస్ వెరీ అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఉంటామో పోతామో ఎవరికి తెలీదు. సో ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండి హ్యాపీగా నచ్చింది చేసుకుంటూ ఉండాలి, అంతే. కొన్నిసార్లు అది ఒంటరిగా అయినా సరే మీకోసం మీరు నిల్చోండి, సాధించండి, అంతే. ఈ స్టోరీ టెల్లింగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.